మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. దేశంలోని 70 కోట్ల మంది మహిళల రాజకీయ అవకాశాలను దెబ్బతీసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టబోమని, ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ నిలదీస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 131వ రాజ్యాంగ సవరణకు అడ్డుకోవడం ద్వారా మహిళలకే కాకుండా దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. జనగణన ద్వారా డీలిమిటేషన్ జరిగితే తీవ్ర నష్టం జరుగుతుందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు ఈ యొక్క లోక్సభలో బిల్లు పాస్ కాకుండా తను కానీ తన ద్వారా ప్రోత్సహించబడినటువంటి మిత్రపక్షాల ద్వారా కానీ బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడం జరిగింది. పునర్విభజన చట్టాన్ని ఓడించామని చంకలు కొట్టుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ వివరించడం ఏదైతున్నదో ఇది చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా మనం అసదుద్దీన్ ఓవైసీ కళ్ళలో సంతోషం చూడడం కోసము 70 కోట్ల మంది మహిళల కళ్ళలో ఈరోజు మట్టి కొట్టాలని సందర్భంగా మనం చేస్తున్నాం. మహిళల ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వాళ్ళ మిత్రపక్షాలు అసదుద్దీన్ ఓవైసీకి తాకట్టు పెట్టారు. చట్ట సభల్లోకి వెళ్లాలన్నటువంటి మహిళల యొక్క రాజకీయ భవిష్యత్తును అంధకారం చేయడం జరిగింది. ఈ విషయం పైన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఎన్డీఏ ఆధ్వర్యంలో 70 కోట్ల మంది మహిళలను ఊరూరికెళ్ళి కలుస్తాం. వదిలే సమస్య లేదు. మహిళలు ఎదురు తిరిగితే కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి వ్యతిరేకత వస్తుందో భవిష్యత్తులో చూస్తారని సందర్భంగా మనం చేస్తున్నాం.